ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను సురక్షితమైన పిల్లకి కాచి కాపాడి మరొక దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి మహిమ కలుగును గాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విసుకకుండా నిత్యము ప్రార్థన చేసే వ్యక్తులంగా మనం ఉండాలి. ఎందుకు మనకు విసుగు వస్తుందంటే, కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు మనకు రాకపోతే, ఎన్నిసార్లు ప్రార్థించిన జవాబు మనకు దొరకకపోతే విసుగు అనేది మనకు వస్తుంది. ప్రార్థనలో విసుకుతే మనం ఏమీ కూడా జయించలేము. ప్రభు అంటూ ఉన్నారు, విసుకకుండా మీరు నిత్యము ప్రార్థించాలి. ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. ఒక విధవరాలు ఒక మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. ఆమె మూర్ఖుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ వ్యక్తి దేవునికి భయపడినవాడు, మనుషులను లక్ష్య పెట్టినవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ యొక్క విధవరాలు వెళ్ళి, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆ విధవరాలు ఆ న్యాయాధిపతిని అడుగుతుంది. అతను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటాడు. ప్రతిరోజు అదే ఆమె వెళ్ళి అతని గుమ్మం దగ్గర కూర్చుంటుంది. అతను చూసి వెళ్ళిపోతాడు. అలాగా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె విసుగు చెందలేదు. కానీ ప్రతి దినము ఆమె అతని గుమ్మం దగ్గర నిలబడుతుంది. అతనికి విసుకొచ్చి అడుగుతాడు, అమ్మ ఏంటి, నీకు ఏం కావాలి అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చాలి. ఆయన అంటాడు, సరే తీరుస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. యేసయ్య అంటారు, అంత మూర్ఖుడైన వాడే ప్రతిసారి మాటికి అడగడం వల్ల వాని హృదయము కరిగి ఆమెకు న్యాయం తీర్చాడు కదా. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కృప కలిగిన దేవుడు. దివారాత్రములు మనం ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఆయన ఎందుకు మనకు ప్రార్థన ఆలకించడు? తప్పకుండా ఆయన ఆలకించే దేవుడై ఉన్నారు. ఆయన ప్రార్థన ఆలకించువాడై ఉన్నారు. ఆయన చెవి మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో ఏ విషయాన్నైతే ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నావు, నా ప్రభు ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నారు. కానీ ఆలస్యం అవుతుందని చెప్పి నువ్వు విసిగి చెంది ప్రార్థనను ఎంత మాత్రం కూడా మానవు. దేవుని సమయం ఉంటుంది. దేవుని సమయంలో తప్పకుండా తన కార్యమును ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. మనం అనుకున్నప్పుడు కార్యాలు జరగవు. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు మనం వేటి కొరకైతే ఎదురు చూస్తున్నామో అది తప్పకుండా ఇచ్చే దేవుడై ఉన్నారు. దేవునికి తెలుసు ఆయన మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు బైక్ కావాలని చెప్పి. చిన్నపిల్లలకు బైక్ కొనిస్తామా? కొనిస్తాం కదా. వాళ్ళు దాన్ని నడిపేటువంటి కెపాసిటీ, దాన్ని నడిపేటువంటి స్కిల్స్, ఎబిలిటీస్ ఉన్నప్పుడే మనం వాటిని ఇస్తాం. అలాగే ప్రభువు కూడా మనం అడిగిందల్లా మనకు ఇస్తాడు. కానీ మన ఎబిలిటీని చూస్తాడు. మనం కాపాడుకుంటామా, ఇచ్చినది కాపాడుకునే వ్యక్తిగా మనం ఉన్నామా అని చూచి ప్రభు మనకు ఆ యొక్క అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఈ ఉదయకాలం దేని విషయమైతే నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావు, కన్నీళ్లు గారుస్తున్నావు, ఉపవాసం అడుగుతున్నావు, నా ప్రభు నీ ప్రార్థనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నారు. ఆయన ఎన్నడూ మాట మార్చే దేవుడు కాదండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నారు. అయితే మనం విసుకకుండా నిత్యము ప్రార్థించే వ్యక్తులంగా. అబ్రహాం జీవితంలో చూసాం కదా మనం. అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయస్సులో పిలుచుకొని వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తానని. ఏమైంది ఆ వాగ్దానం? 5 సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది, 15 సంవత్సరాలు గడిచిపోయింది. వాగ్దానం నెరవేర్చబడలేదు. దేవుడు చేసిన వాగ్దానము 15 సంవత్సరాలు అయినా నెరవేర్చబడలేదండి. కానీ అబ్రహాము ఎన్నడూ కూడా దేవుని మీద విసుకలేదు. ఎందుకు వాగ్దానం చేసి నన్ను మోసం చేసావని ఎన్నడూ కూడా అడగలేదు.
చివరికి 25 సంవత్సరాల కాలం పట్టింది. అయినా కూడా అబ్రహాము విసుగు చెందలేదు. అబ్రహాము విశ్వాసం గొప్పది, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారండి. 25 సంవత్సరాల తర్వాత దేవుని వాగ్దానం నెరవేర్చబడి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మించుకున్నాడు. దేవుడు తాను నిర్ణయించిన కాలములో మనకు అన్ని అవసరములు తీర్చి ఆయన మనం నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదమును దీవెనను మనం పొందుకునేంత వరకు మనం విసుకకుండా నిత్యము ఆసక్తితో ప్రార్థించే వ్యక్తులంగా మనం ఉండాలి. మన ప్రార్థనలో మనం విసుకోవద్దు, భక్తిలో మనం విసుకోవద్దు. మనము భక్తి చేసేటప్పుడు అలసటగా మనం భక్తి చేయొద్దు, నిర్లక్ష్యంగా మనం భక్తి చేయొద్దు. ఆసక్తితో విశ్వాసంతో మనం భక్తి చేసే వ్యక్తులంగా ఉన్నప్పుడు, ప్రార్థించే వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలం నా ప్రభు మీ ప్రార్థనలన్నీ ఆలకించి మీకు జవాబిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాయా. ఈ ఉదయకాలం మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, మరొకసారి మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, విసుకకుండా నిత్యము ప్రార్థించే వ్యక్తులంగా మేము ఉండాలి. విధవరాలు ప్రభువా విసుకకుండా యజమానుని ఆ యొక్క న్యాయాధిపతిని అడిగినప్పుడు అతను మూర్ఖుడైనా కూడా ఆమె మాటికి అడగడం ద్వారా, విసుగకుండా అడగడం ద్వారా అతని హృదయం కరిగించబడి ఆమెకు సహాయం చేసి ఉన్నారు. కానీ మీరు మూర్ఖుడు కాదు నాయన, మీరు దివారాత్రములు అయా నీ సన్నిధిలో ప్రార్థించే వాళ్ళ ప్రార్థనను మీరు ఆలకించే కరుణా సంపన్నుడై ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ప్రతి వ్యక్తి యొక్క అవసరమును తీర్చే దేవుడై ఉన్నారు. అయా తండ్రి, కొంచెం ఆలస్యమైనప్పుడు మేము విసిగి చెందుతున్నాం అయ్యా. కొంచెం ఆలస్యమైనప్పుడు ఇది జరగదేమో అని అనుకుంటున్నాం. కానీ మీ చిత్త ప్రకారంగా మీ యొక్క ఆలోచన చొప్పున మా జీవితంలో మీరు అన్ని నెరవేర్చుమని వేడుకొనిచున్నాను. మీ సమయంలో తండ్రి సమస్తమును మీరు అయా మా జీవితంలో జరిగించుమని వేడుకొనిచున్నాను. గొప్ప దేవా తండ్రి, మీ చిత్తం కొరకై మేము ప్రయాసపడుచు ఈ చిత్తం నెరవేర్చడం కొరకై మేము సిద్ధపడి అయా ప్రార్థనలో జయము పొందినట్లుగా, మేము అడిగిన వెళ్ళ మేము పొందుకున్నట్లుగా మీ సహాయమును మాకు దయచేయండి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించు, ఆశీర్వదించు. వారి శరీరాల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు మీరు తొలగించి దైవికమైన స్వస్థత, విడుదల మీరు దయచేయమని యేసు శక్తి కలిగిన, ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక.